Hello everyone, welcome to my channel Pullagora Creations. అందరికీ నమస్కారం. తుంగభద్ర ప్రస్తావన మనకు భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ మత్స్య భాగవత అగ్ని పురాణాల్లోనూ కనిపిస్తూ ఉన్నది. తుంగభద్రా నది ఉద్గమించడానికి సంబంధించిన కథ మనకు పురాణ ఇతిహాసాల్లో కనబడుతూ ఉన్నది. ఇంతకు ఆ కథ ఏమిటి అనంటే, హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహావతారి అయి సంహరించిన తర్వాత వరాహస్వామి ముఖం మీద పుట్టిన చెమట స్వామివారి రెండు కోరల మీదుగా క్రిందకు పడిందట. అలా కుడికోర మీద నుండి పడిన చెమట బిందువు నదిగా మారి ప్రవహించిందట. ఆ నదియే తుంగ. అలాగే ఎడమ కోర నుండి క్రిందకు పడిన చెమట బిందువు కూడా నదిగా ప్రవహించిందట. ఈ నదియే భద్ర అని మనకు పౌరాణికులు చెబుతూ ఉన్నారు. తుంగ అంటే ఎత్తైన అని, భద్ర అంటే శుభం అని అర్థాలు ఉన్నాయి. ఈ తుంగ భద్ర అనేటటువంటి ఈ రెండు నదుల కలయికనే మనకి తుంగభద్ర. దీని జన్మస్థానం కర్ణాటకలో ఉన్నటువంటి పడమటి కనుమలలోని వరాహ పర్వతాలలో గల గంగమూలము. తుంగ చిక్మంగళూరు, షిమోగా జిల్లాల గుండా 147 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భద్రానది కుద్రేముఖ్, కలస, హోరనాడు, హలువళ్ళి, బాలెహొన్నూర్, బాలెహోల్, నరసింహరాజపుర, భద్రావతిల గుండా 178 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ రెండు నదులు షిమోగా జిల్లాలోని కూడ్లి వద్ద సంగమం చెంది తుంగభద్ర నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ తుంగభద్రకు ప్రధానంగా 3 ఉపనదులున్నాయి. అవి 1 వరదా నది, 2 హగరి, 3 హంద్రి నది అని. ఈ నది మీద ఎన్నో రకాలైనటువంటి పురాతన ఆనకట్టలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నమాట. ఈ తుంగభద్రా నది లోయ నాగరికత సింధు లోయ నాగరికత కన్నా కూడా చాలా గొప్పది అని పరిశోధనల్లో తేలింది. ఇక ఈ నది వెంట మనకు మంత్రాలయం, గురజాల, వేణి సోంపూర్, అట్లాగే మనకి ఇంకా బాగా ఆలోచిస్తే శృంగేరి, తీర్థహళ్ళి, హొన్నాళి, హరిహరేశ్వరాలయం, హంపి క్షేత్రం వంటి గొప్ప ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. పంచలింగాల, అలంపూర్, కూడవల్లి సంగమం కూడా ఈ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక సంస్కృత సాహిత్యంలో తుంగభద్రని మనకి గొప్పగా కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమీ భాగీరథాచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తతే అని చెప్పడం జరిగింది. అంటే పంచ నదుల్లో తుంగభద్ర కూడా ఒకటి అని. అట్లాగే శ్రీ శారద దండకంలో శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు తుంగభద్రను ఈ విధంగా కొనియాడారు. జయశృంగాది నిలయే జయశృంగార దేవతే జయతుంగా తటావాసే జయభంగావహే శుచః జయ జననీ గంగానదీతుల్య తుంగాప్త రంగావళీ శోభి తుంగాధునీతీర సమ్రాజి శృంగాద్రివాసైకలోకే శరణ్మేషు సంకాశే చేల కృపాంబోధివేలే పయోజాత అని. అట్లాగే స్కాంద పురాణంలో తుంగభద్రని గురించి తుంగభద్రాపయ స్నానం పానం హరిహరార్చనం దానం తపో జపాహోమో నాల్పస్య తపసః ఫలం అని ఉన్నది. ఇట్లా సంస్కృత సాహిత్యమే కాకుండా తెలుగు సాహిత్యంలో కూడా మనకి తుంగభద్ర నది యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉన్నది. మనకు పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తుంగభద్ర ప్రస్తావనని ఇలా చేశాడు. ఉద్రిక్త సద్భక్తియుక్తి హొన్నయ భద్రమైచను తుంగ భద్రోదకములు నేమంబుగాచని నిత్యలు తెచ్చి ప్రేమతో పులిగర సోమేశ్వరునకు ప్రీతివాసన చేసి శతలోకోదకములాతత సద్భక్తి నర్పించుచుండా అని అంటాడు. అట్లాగే 14వ శతాబ్దానికి చెందినటువంటి బమ్మెరపోతన గారు కూడా భవనాశిన్గయ తుంగభద్ర యమునన్ భాగీరితిన్ కృష్ణనేత్రావతి నర్మద పెన్న గౌతమీ పయోరాసి స్వీయద్గంగాయాం దవగాహనంబునైనన్ పుణ్యముల్ పెంపారంగనేడిచ్చటన్ భవదంగ్ర స్మరణంబునన్ గలుగుపో పద్మాక్ష నారాయణ అని అంటాడు. ఇక సుప్రసిద్ధమైనటువంటి పాండురంగ మాహాత్మ్య కావ్యాన్ని రచించినటువంటి తెనాలి రామకృష్ణుడు ఉత్ప్రేక్ష గర్భిత అతిశయోక్త్యాలంకారపూర్వకమైనటువంటి పద్యాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. గంగా సంగమమిచ్చగించునే మదిన్
కావేరి దేవేరిగాన్ అంగీకారమునర్చున్ యమునతో ఆనందమున్ పొందుని రంగతుంగ తరంగ హస్తములన్ ఆరత్నకరేంద్రుడు నీ అంగం బట్టి సుఖించునేని గుణభద్ర తుంగభద్రా నదీ. నదులను భార్యలుగా సముద్రుని భర్తగా ఉత్ప్రేక్షించటం, అతిశయముగా కొనియాడటం కవి చమత్కృతి. ఎందుకంటే నదులు సముద్రంలో సంగమిస్తాయి కాబట్టి. కానీ తుంగభద్ర సముద్రంతో నేరుగా కలవదు. దానిని రామకృష్ణ కవి పై పద్యంలో చమత్కరించారు. మంచి గుణాలు కలదానా ఓ తుంగభద్రా నది, చెలించుచున్న ఎత్తైన అలలనడి చేతులతో ఆ సముద్రరాజు నీ అంగం బట్టి సుఖించనిచో గంగానది పొందుకోరుతాడా, కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా, యమునతో ఆనందం పొందుతాడా అని తుంగభద్రా నదిని అగస్త్యుని ముఖంగా తెనాలి రామకృష్ణ కవి ప్రశ్నిస్తున్నాడు. ఈ పద్యం బహుళ ప్రచారం పొందింది. తుంగభద్ర సముద్రంలో కలవటం లేదని ఈ పద్యం యొక్క సారాంశం. అట్లాగే కృష్ణరాజ విజయం అనే చారిత్రక కావ్యాన్ని రచించిన కుమారదూర్జటి కవి, అట్లాగే మనకి గద్వాల చినసోమ భూపాలుని కాలంలో రచించబడినటువంటి ముకంద విలాసం, ఇలాంటి గ్రంథాల్లోనూ సతీ బాలబ్రహ్మేశ్వర పరిణయం, దీన్ని బొడ్డిచెర్ల చెన్నకృష్ణ కవి రచించారు. ఇలా ప్రాచీన సాహిత్యంలో మనకి తుంగభద్ర ప్రస్తావన కనపడుతూ ఉన్నది. అట్లాగే ఆధునిక తెలుగు సాహిత్యంలో కూడా ఎంతోమంది కవులు తుంగభద్ర ప్రస్తావన చేశారు. మనకి రాయప్రోలు సుబ్బారావు గారు శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడి చిత్రుల్లి భంగపడని తెలుగు నాతుల పాట పాడవె చెల్లెలా అని అద్భుతమైనటువంటి గేయ ఛందస్సుతో మనకి తుంగభద్ర ప్రశంసని అందించాడు. అట్లాగే సరస్వతీపుత్ర నారాయణాచార్యులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఎంతో చక్కని పద్యాల్ని మనకి అందజేశారు. హంపి క్షేత్ర కావ్యాన్ని రచించినటువంటి కొడాలి వెంకట సుబ్బారావు గారు, ఆయన ఎట్లా రాయలవారి విజయనగరం ఏ విధంగా జీర్ణమైందో బాధపడుతూ తుంగభద్రా నది ప్రస్తావన చేశారు. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాదిపోజ్వల విజయ ప్రతాప రభసం ఒక స్వప్న కథ విశేషమై. ఇట్లా ఎంతోమంది డాక్టర్ సి నారాయణ రెడ్డి కావచ్చు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు, తిమ్మనచెర్ల రాఘవేంద్ర గారు, దేవులపల్లి చెంచు సుబ్బయ్య గారు, గండ్రకోట కుమారస్వామి గారు, ఇట్లా ఎందరో తుంగభద్ర నదిని ప్రశంసించారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి మకర రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల తుంగభద్రకి పుష్కరాలు వచ్చాయన్నటువంటి ఒక ఉద్దేశ్యంతో. పుణ్యస్య పోషణాత్ గంగా పుష్కరేత్యభిధీయతే. పుష్కరం అంటే పోషించుట, వృద్ధి చేయుట అనే అర్థాలున్నాయి. జలాల ద్వారా పుణ్యం వృద్ధి చేయబడుతుంది కాబట్టి పుష్కరం అనే పేరు వచ్చింది. పోషయతీతి పుష్ణాతీతి పుష్కరం, పుష్టినిచ్చి పోషించేది పుష్కరం అని పుష్కరం యొక్క వ్యుత్పత్తి. ఇంతేగాక పుక్షపుష్టౌ అంటే బడలిన వానిని పోషించునది అని, పుష్యత్యవకాశమితి పుష్కరం అంటే అవకాశమును పోషించున్నది పుష్కరం అని కూడా మనకి వ్యుత్పత్తులు ఉన్నాయి. పుష్కరుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక నదిలోకి ప్రవేశిస్తూనే ఉంటాడు. ఒకసారి ప్రవేశించిన నదిలోకి మళ్ళీ ప్రవేశించడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి పుష్కరం అంటే 12 సంవత్సరాలనే రూఢి కూడా మనకి ఏర్పడింది. శ్రీమన్నారాయణుడు జలమే స్థానంగా కలిగినవాడు. అట్లాగే పరమేశ్వరుడు జలస్వరూపుడు, వరుణుడు జలాధిదేవత, పుష్కరుడు పుణ్యతీర్థ ప్రభువు. కాబట్టి పుష్కరుడు ప్రవేశించిన నదిలో స్నానం చేస్తే మానవులు ధన్యులవుతారని శాస్త్రవచనం. పుష్కర సమయంలో ఆచరించే నది స్నానం ఎంతటి పుణ్యదాయకమో పుష్కరుని కథాశ్రవణం కూడా అంతే పుణ్యఫలాన్ని ఇస్తూ ఉన్నదన్నమాట. అట్లాగే పుష్కర ప్రాశస్త్యాన్ని గురించి శ్రీ 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 తిదండి రామానుజ చినజీయర్ స్వామి గారు ఎంతో గొప్ప గొప్ప విషయాలను వారు చెప్పారు. 1992లోని కృష్ణా పుష్కరాల భక్తి నివేదన సంచికలో వాటిని మనము గమనించవచ్చు.
అట్లాగే ఈ పుష్కరుని వృత్తాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనకు ఎక్కడైనా ఈ కథలు దొరుకుతూ ఉంటాయి. అయితే మనము ఇక్కడ గమనించాల్సింది, ప్రాణిక్ హీలింగ్ లాంటి సశాస్త్రీయ అధ్యాత్మ విద్యలు కూడా మానవుని సకారాత్మక శక్తి జలాల ద్వారా వృద్ధి చెందుతుందని రుజువు చేశాయి. తొలి ప్రాణి ఫ్లాజిల్లెట్టా నీటిలో జన్మించింది. అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు కూడా భారతదేశం నుండి తిరుగు ప్రయాణంలో గంగను తీసుకురమ్మని తన శిష్యుడైన అలెగ్జాండర్ను ఆదేశించాడంటే నీటికి ఉన్న స్థానాన్ని, భారతీయ నదుల ప్రాశస్త్యాన్ని అంచనా వేయవచ్చు. ఉత్తర రామచరితంలో భవభూతి సీతమ్మ పాతివ్రత్య పతివ్రతను చెబుతూ అగ్ని తీర్థోదకాలు స్వయం పవిత్రాలు అని చెప్పాడు. భారతీయ జలాలపై జరిగిన పరిశోధనలు నదీ జలాల ఆరోగ్య శక్తితత్వాన్ని, మేధో సాంపత్తిక తత్వాన్ని తెలియజేస్తున్నాయి. పుష్కర ముహూర్తం రావడానికి ముందు, తర్వాత జరిగిన హైడ్రాలజిస్టుల ప్రయోగాల్లో పుష్కర ముహూర్తం ప్రవేశించిన తర్వాత ఆ జలాల శక్తి హెచ్చినట్లు తెలిసింది. ఈ విషయం చాలు భారతీయుల ఆచారాలు మూఢనమ్మకాలు కావని చెప్పడానికి. అసలు ఖగోళ జ్యోతిష శాస్త్రాలు పూర్తిగా శశాస్త్రీయమైనవి అని ఈ సందర్భంగా గమనించాలి. బృహస్పతి వివిధ రాశుల్లోకి ప్రవేశించడం, ఈ బృహస్పతితో పాటు పుష్కరుండడం అనేది పరమ వైజ్ఞానిక సంబంధమైన అంశం.